తోటకూర ఆరోగ్యానికి అమృతమే, కానీ అతిగా తింటే ప్రమాదకరంగా మారుతుందా? మనం రోజు ఎంతో ఇష్టంగా తినే తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు? కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు నిజంగా తోటకూరను పూర్తిగా మానేయాలా? చిన్నపిల్లలకు, కిడ్నీ రోగులకు తోటకూర పెడితే ఏం జరుగుతుంది? ఇలాంటి వివరాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తోటకూరలో ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆక్సిలేట్స్ అదే పనిగా తీసుకోవడం వల్ల కొందరిలో కాల్షియం ఆక్సిలేట్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. పరిశోధన ఫలితాల వివరాలు పైన ఉన్నాయి, పరిశీలించండి. గతంలో కాల్షియం ఆక్సిలేట్ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వారు లేదా తరచుగా కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతున్నవారు తోటకూరను తరచుగా తినాలనుకుంటే వైద్య సలహా లేదా డైటీషియన్ సూచన తీసుకోవడం మంచిది. కానీ దీని అర్థం కిడ్నీ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ తోటకూరను జీవితాంతం పూర్తిగా మానేయాలని కాదు. కానీ కిడ్నీ స్టోన్ రకము, యూరిన్ కెమిస్ట్రీ ఆధారంగానే ఇది తినవచ్చా లేదా అనేది తేలుతుంది. దీనికి డాక్టర్ సలహా తప్పనిసరి. కిడ్నీ స్టోన్ సమస్య ఎక్కువగా ఉన్నవారు తోటకూరను వండేటప్పుడు లేదా తినేటప్పుడు కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు లేదా పనీర్ వంటి వాటితో కలిపి తీసుకుంటే ఆక్సిలేట్లు పేగుల్లోనే పెరుగులోని కాల్షియంతో బంధించబడి కిడ్నీలకు చేరకుండా మలం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. కొన్ని రకాల పరిస్థితుల్లో ఆకుకూరలో నైట్రేట్లను కూడా కలిగి ఉండవచ్చు. తోటకూరలో ఇవి ఉండే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యకరమైన పెద్దలకు ఇది సమస్య కాకపోవచ్చు. కానీ శిశువులకు ఆకుకూరలను పెట్టే విషయంలో నైట్రేట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. 100 గ్రాముల తాజా తోటకూరలో సుమారుగా నైట్రేట్లు 180 నుండి 920 మిల్లీగ్రాముల వరకు, అలాగే 300 నుండి 1920 మిల్లీగ్రాముల వరకు ఆక్సిలేట్ ఉండవచ్చని పరిశోధనల్లో తేలింది. అయితే ఇవి తోటకూర రకము, పండించిన నేల, వేసిన ఎరువులు, మొక్క వయసు, సాగు పరిస్థితులను బట్టి కొంతవరకు మారవచ్చు. కొన్ని రకాల్లో ఆక్సిలేట్లు, నైట్రేట్లు చాలా తక్కువగా ఉండవచ్చు. పరిశోధన ఫలితాలు వివరాలు పైన ఉన్నాయి, పరిశీలించండి. 6 నెలల్లోపు చిన్నపిల్లలకు నైట్రేట్లు ఎక్కువగా ఉన్న ఆకుకూరలను తినిపిస్తే రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గే ప్రమాదం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే కిడ్నీ డిసీజులు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా పొటాషియం లేదా కొన్ని ఖనిజాలు ఎక్కువగా తీసుకోకూడదని డాక్టర్ చెప్పినప్పుడు అలాంటి వారు తోటకూర తినాలనుకుంటే మాత్రం వైద్య సలహా తీసుకోవాలి. తోటకూరలో ఫైటేట్లు, ఆక్సిలేట్లు, టానిన్లు, సాపోనిన్స్ వంటి యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అధిక పరిమాణంలో తోటకూర తరచుగా తీసుకుంటే కొన్ని ఖనిజాల శోషణను ఇవి అడ్డుకుంటాయి లేదా జీర్ణకోశంలో అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవన్నీ ఆరోగ్యకరమైన వ్యక్తికి పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే తోటకూరను ఉడికించినప్పుడు దానిలోని యాంటీ న్యూట్రిషనల్ కాంపౌండ్స్ కొంత తగ్గుతాయి. అందుకే తోటకూరను బాగా కడిగి ఉడికించి తినడం మంచిది. ఉడికించిన తోటకూర నీటిని పారబోయడం ద్వారా ఆక్సిలేట్స్ వంటి నీటిలో కరిగే పదార్థాలను తగ్గించవచ్చు. అయితే అలా చేస్తే కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్లు కూడా తగ్గవచ్చని గుర్తుంచుకోవాలి. పరిశోధన ఫలితాల వివరాలు పైన ఉన్నాయి, పరిశీలించండి. తోటకూరను వండే ముందు ఉప్పు నీటితో బాగా కడగడం వల్ల ఆకులపై ఉండే పురుగు మందుల అవశేషాలు లేదా బ్యాక్టీరియాను తొలగించవచ్చు. తోటకూర వల్ల అత్యంత అరుదుగా కొందరికి అలర్జీ రావచ్చు. తిన్న తర్వాత నోరు లేదా గొంతులో దురద, పెదవులు లేదా ముఖం వాపు, దద్దుర్లు, వాంతులు, శ్వాసకోశ ఇబ్బందులు కనపడితే అది ఆహార ఎలర్జీగా అనుమానించి వైద్య సలహా తీసుకోవాలి. ఒకే రకమైన ఆకుకూరను ప్రతిరోజు అధికంగా తినడం కంటే పాలకూర, గోంగూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలను మారుస్తూ తినడం మంచి పద్ధతి. తోటకూర మన శరీరానికి ఎంత మేలు చేసినప్పటికీ దాన్ని సరైన పద్ధతిలో వండుకొని తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడానికి సరైన సమాచారం కలిగి ఉండడమే మొదటి మెట్టు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. కిడ్నీ సమస్యలు లేదా ఆహార నియమాలు పాటించే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి. ఇలాంటి విలువైన ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.